హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. నేను మీ శిరీష. సో ఈ వీడియోలో మనం హిస్టరీ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలి, హిస్టరీలో క్వశ్చన్స్ని ఎలా డీల్ చేయాలి అనేటువంటిది చూద్దాము. ఎందుకంటే చాలా మందికి హిస్టరీ అనేటువంటిది పేరు చెప్పంగానే భయపడుతూ ఉంటారు. బికాస్ హిస్టరీ అంటే ఓన్లీ ఇయర్సే ఉంటాయి. హిస్టరీ అంటే రాజులు రాజ్యాలు ఇవే ఉంటాయి, అన్నీ గుర్తుపెట్టుకునేవే ఉంటాయి. అంత ప్రాసెస్ మేము చేసుకోలేము, అంత మెమరీ లేదు మాకు అని ఫస్టే మీకు మీరే ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ చాలా మంది చదివిన తర్వాత నెంబర్ ఆఫ్ రిపీటెడ్ రివిజన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి గుర్తుండట్లేదు, మర్చిపోతున్నా హిస్టరీని అని. సో ఈరోజు కొన్ని టిప్స్ చెప్తాను. హిస్టరీని ఎలా చదవాలి, అసలు హిస్టరీని చదివే విధానం ఏంటి, హిస్టరీలో ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయొచ్చు అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, హిస్టరీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఫస్ట్ హిస్టరీని చదవడం కాదు, హిస్టరీని అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఫిక్స్ అయిపోండి. ఇది నెంబర్ 1. అండ్ రెండోది, హిస్టరీని చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ అంశాన్నే చదివినా, ఏ చాప్టర్నే చదివినా, ఆ చాప్టర్లో ఉన్నటువంటి విడివిడిగా కొన్ని సెనారియోస్ చదివినా కూడా ప్రతి దానికి కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ మీరే ఫ్రేమ్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే 5 W's అండ్ 1 H రూల్. హూ, వై, వేర్, వెన్, వాట్ అండ్ హౌ. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు. ఇవన్నీ కూడా ప్రతి అంశానికి కూడా మీరు ఫ్రేమ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విషయం జరిగింది, పలానా యుద్ధం జరిగింది. యుద్ధానికి గల కారణం ఏంటి, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది, ఈ అంశాలన్నీ కూడా మీరు అంచనా వేయగలిగితే, వాటిని అర్థం చేసుకోగలిగితే హిస్టరీ విల్ బి మోర్ ఈజియర్. అండ్ రెండోది, చదవడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ హిస్టరీని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి ఫస్ట్ లైన్లోనే చెప్పాను మీకు నేను. సో హిస్టరీ అనేది ఏంటి, జరిగినటువంటి గతం తాలూకు సంఘటనల సమ్మేళనం హిస్టరీ అంటే. సో ఈ గతాన్ని మీరు చదువుతున్నారు, సో దీన్ని ఒక సబ్జెక్ట్లా కాకుండా ఒక మూవీలా ఎంజాయ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైనాసిటీనే తీసుకోండి, హరియంగ డైనాసిటీ తీసుకోండి. ఆ హరియంగ డైనాసిటీలో ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మూవీనే ఊహించుకోండి. సో పవర్ కోసం ఏమేమి జరిగాయి, పక్క రాజ్యాలను ఆక్రమించుకోవడానికి ఏం జరిగాయి, విత్ ఇన్ ద కోర్టులో ఎలాంటి గందరగోళాలు జరిగాయి, ఎలాంటి పాలసీలు తీసుకొచ్చారు, ప్రజల సంక్షేమానికి ఏం చేశారు, ఇవన్నీ కూడా మీరు చదువుతూ ఉంటే విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి, దాన్ని ఒక మూవీ లాగా, ఒక స్టోరీ లాగా ఊహించుకోండి. సో దట్ హిస్టరీ ఎప్పుడు కూడా గుర్తుంటుంది. ద మోర్ యూ విజువలైజ్, ద లాంగర్ యూ రిమెంబర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. అండ్ 4వ అంశం, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎవరికన్నా టీచ్ చేయండి. మీరు ఇతరులకు కనుక హిస్టరీ అనేటువంటిది స్టోరీసే కదా, ఈ స్టోరీని కనుక మీరు రోజు ఒక స్టోరీ గురించి తెలుసుకున్నారు, మన గతం గురించి. సో ఆ గతానికి సంబంధించినటువంటి ఒక మంచి అంశాన్ని, ఏదైనా కానీ ఎనీథింగ్, మీ ఇంట్లో వాళ్ళకో, మీతో ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు పీర్ కమ్యూనిటీకో, లేదంటే కనుక మీ ఫ్రెండ్స్కో, మీ కొలీగ్స్కో, ఎవరో ఒకరికి సరదాగా భోంచేస్తున్నప్పుడో, సరదాగా కాలక్షేపంగా కూర్చున్నప్పుడో, నీకు తెలుసా అప్పుడు ఇలా జరిగిందంట, అశోకుడి టైంలో ఇలా జరిగిందంట, హర్షుడి టైంలో ఇలా జరిగిందంట, అక్బర్ ఇది తీసుకొచ్చాడు, ఈ పాలసీ తీసుకొచ్చాడు తెలుసా, ఇలా సరదాగా ఏదో చెప్పి వాళ్ళతో ఎంగేజ్ అవ్వే ప్రయత్నం చేశారనుకోండి, మీరు 100 సార్లు రివిజన్ చేసిన దానికంటే ఒకసారి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది బాగా బలంగా గుర్తుంటుంది అనమాట. దీనికి పెద్ద టెక్నిక్ ఏం లేదండి. ఇదేంటంటే మనం బ్రెయిన్లో మన మెమరీ లాగా ఉంచడానికి పనిచేసేవి న్యూరాన్స్ కదా. యాక్టివ్ న్యూరాన్స్, పాసివ్ న్యూరాన్స్ అండ్ న్యూట్రల్ న్యూరాన్స్ ఉంటాయి. సో యాక్టివ్ న్యూరాన్స్ ఇస్ నథింగ్ బట్ అవర్ మెమరీ, కరెంట్ మెమరీ. సో ఈ యాక్టివ్ న్యూరాన్ ఉండాలి అంటే ఏం చేయాలి, ఎక్కువ సార్లు నువ్వు రిపీటెడ్గా ఆ విషయాన్ని తలుచుకోవడము, ఎక్కువ సార్లు నువ్వు రిపీటెడ్గా దాని గురించి మాట్లాడడమో చేస్తే అది ఆటోమేటిక్గా యాక్టివ్ న్యూరాన్ అవుతుంది అనమాట. యాక్టివ్ న్యూరాన్ కిందకి వెళ్తుంది అంటే నీ మెమరీ కిందకి వెళ్తుంది, మెమరీలో స్టోర్ అవుతుంది, ఎక్కువ కాలం స్టోర్ అవుతుంది. నాట్ ఓన్లీ టిల్ ద ఎగ్జామ్ అయిపోయాక కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మీ పిల్లలు ఎవరన్నా అడిగినా కూడా మీరు చెప్పగలిగేలా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే రిపిటేషన్స్ జరగాలి మెమరీలో, అయితే మీరు తలుచుకోనన్నా తలుచుకోవాలి. మీరు తినేటప్పుడు, ఏదైనా వేరే పని చేసుకునేటప్పుడు, ఎక్కడికో వెళ్తున్నప్పుడు కూడా ఇవి నెమరేసుకుంటూ ఉన్నారనుకోండి, అలా కూడా మీ మెమరీలో ఉంటుంది. లేదు అంటే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మీరు ఎవరికన్నా ఈ విషయాలను కనుక మీరు చదివినటువంటి విషయాల్ని, తెలుసుకున్నటువంటి విషయాలను చెప్తే అది ఇంకా బలంగా గుర్తుంటుంది. అండ్ 6th పాయింట్ వచ్చేసి కొండ గుర్తులు.
ఇది కొండ గుర్తులు అనేటువంటివి సరదాగా అనిపించొచ్చు. మేడం ఏంటి ఇలా చెప్తున్నారని. కానీ ఇట్ వర్క్స్. ఎస్పెషల్లీ హిస్టరీకి చాలా బాగా వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక అమ్మాయి నా ఇండియన్ హిస్టరీ క్లాసే విన్న తర్వాత ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కెళ్ళింది. ఆ అమ్మాయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. తను వాయిస్ మెసేజ్ పెట్టింది. ఏమని అంటే, మ్యామ్ సింధు నాగరికతలో పలానా క్వెషన్ ఇచ్చారండి. ధోల్వీరాకి సంబంధించి. మీరు క్లాస్‌లో ధోల్వీరాలో ఏమేమి అంశాలున్నాయో ఇండస్ వ్యాలీ సైట్‌లన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా! ఏ సైట్‌లో ఏది దొరికిందంటే అన్ని సైట్‌లలో చాలా దొరుకుతాయి. 4, 5 సైట్‌లు చదివిన తర్వాత మనకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంట్రా రిపీటెడ్‌గా ఇవే వస్తువులు దొరుకుతున్నాయి. ఇన్ని వస్తువులు ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇన్ని సైట్‌లు ఎలా గుర్తుపెట్టుకుంటాం? 4, 5 అంటే గుర్తుపెట్టుకుంటాం. సో, అప్పుడు నేను ఫన్నీగా క్లాస్‌లో కొన్ని కొండ గుర్తులు చెప్తూ ఉంటా జనరల్లీ. సో, ఆ అమ్మాయికి ఆ కొండ గుర్తు గుర్తొచ్చిందంట. గుర్తొచ్చి ఆప్షన్‌లు కూడా చూడకుండా క్వెషన్ చదవగానే నేను చెప్పిన క్లాస్ గుర్తొచ్చేసి, ఆ కొండ గుర్తు గుర్తొచ్చేసి, కింద ఆన్సర్ కోసం వెతికి ఆన్సర్ ధోల్వీరా అని పెట్టేసింది. క్లాస్‌లో అక్కడ ఎగ్జామినేషన్ హాల్‌లో ఆ అమ్మాయి ఇది తలుచుకొని, ఈ సినారియో తలుచుకొని నవ్వుకుంటుందంట. నేను చెప్పిన క్లాస్ గుర్తొచ్చి, ఆ కొండ గుర్తు గుర్తొచ్చి. సో, మీరిలా చెప్పారు మేడం. మీరు చెప్పినప్పుడు ఏదో నవ్వుకున్నానండి క్లాస్‌లోని. కానీ నేను ఎగ్జామినేషన్ హాల్‌లో కూడా నవ్వుతూ ఉన్నాను. నన్ను ఇన్విజిలేటర్ మిగతా వాళ్ళంతా ఏమైంది ఈ పిల్లకని చూసారు. బట్ ఆన్సర్ అయితే కరెక్ట్ పెట్టాను మేడం అని. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవి సరదాగా అనిపించినా కూడా కొండ గుర్తులు చాలా సార్లు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో ఒకటి షేర్ చేసుకుంటా. వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మా ప్రొఫెసర్ ఒకాయన సార్ ఉండేవారు లెక్చరర్. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్, క్రొనాలజీ లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో, అది ఎలా చెప్పారంటే ఒక చిన్న కొండ గుర్తు ద్వారా మీకు నవ్వొస్తది నాకు తెలుసు. రారా జాకి గిరిగాడి ఆలితో నీలం చీర కట్టుకొని జైలుకెళ్ళి సంథింగ్ ఏదో చెప్పారు. సో, ఇది వినడానికి చిరాకుగా ఉంది. బట్ యాక్చువల్లీ ఇప్పటికి నాకు గుర్తుంది. ఇది ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ పైన అవుతుంది. కానీ గుర్తుంది. సో, రా రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, గిరిగాడి, వివి గిరి, ఆలితో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం చీర కట్టుకొని నీలం సంజీవ్ రెడ్డి, జైలుకెళ్ళి జ్ఞాని జైల్ సింగ్ ఇలా ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాం అనమాట. సో, ఇప్పటికి కూడా గుర్తుందంటే చూడండి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా నాకు గుర్తుంది. సో, ఇది వర్క్ అవుతుందనమాట హిస్టరీలో కొండ గుర్తులని. అండ్ 7 పాయింట్ చార్ట్స్. ఫ్లో చార్ట్స్ కావచ్చు, ట్రీ డయాగ్రామ్స్ కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, పై చార్ట్స్ కావచ్చు, ఎనీథింగ్. మీరు ఆల్రెడీ స్టోరీని చదువుకుంటున్నారు. కానీ మీరు మెమరైజ్ చేసుకోవాల్సిన అంశాలు కొన్నుంటాయి. సో, ప్రతిసారి బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రివిజన్ చేయాలంటే మనకంత టైం ఉండదు. ఎస్పెషల్లీ నోటిఫికేషన్ త్వరలో ఉంది లేదా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసారన్న తర్వాత మీరు కవర్ చేయాల్సిన సబ్జెక్టులు 12, 15 ఉంటాయి. ఎన్ని సబ్జెక్టులని ఫుల్ రివిజన్ చేస్తారు బుక్స్ అన్ని? అది అవ్వని పని. అసాధ్యం కూడా. ఇంపాసిబుల్. అది హ్యూమన్ టాస్క్ కాదు. మనం చాట్‌జీపీటీలం కాదు. కాబట్టి మీరేం చేయాలి? ఫస్ట్ టైమ్ చదివినప్పుడు స్టోరీ మొత్తం చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు ఒక ఫ్లో చార్ట్ లాంటిది ఏదో ఒకటి డ్రా చేసుకోవాలి. దానిలో కీ పాయింట్స్ ఏంటి? ఒక రాజుని తీసుకోండి. ఇయర్ రాసుకోండి. ఇది చేశాడు ఫస్ట్. తర్వాత ఇది చేశాడు. తర్వాత ఇది చేశాడు. ఆయన పీరియడ్‌లో చేసినటువంటి అంశాలన్నీ రాసుకోండి. ఒక ఆర్డర్‌లో రాసుకోండి. ఎవరి తర్వాత ఎవరొచ్చారు ఇలాంటియన్నీ కూడా ఫ్లో చార్ట్స్‌లో వేసుకోండి. సో దట్ నెక్స్ట్ రివిజన్ నుంచి మీరు మొత్తం మళ్ళీ స్టోరీలంతా అశోకుడొచ్చాడు, రోడ్డుకి ఇరువైపులా చెట్లు తవ్వించాడు, కాలువలు అవసరం లేదు. ఈ మ్యాప్ చూస్తే మీకు మొత్తం మగధ సామ్రాజ్యం గుర్తొచ్చేయాలి. అలా, అలా ఫ్లో చార్ట్స్ తయారు చేసుకోండి. అవి చాలా ఉపయోగపడతాయి. విజువలైజేషన్స్ ఈస్ ద కీ సోర్స్ టు క్రాక్ ద హిస్టరీ పేపర్. సో, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరిక్కడ హిస్టరీ చదివేటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకునే దానికంటే. ద మోర్ యూ విజువలైజ్ ద థింగ్స్, ద మోర్ యూ కెన్ ఎలిమినేట్ ద థింగ్స్. ఓకే. ఎలిమినేట్ ద రాంగ్ ఆన్సర్స్ అనమాట. సో, ఇదెలా వర్క్ అవుతుంది మీకు అనంటే కనుక, ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కంపారిటివ్ స్టడీస్. దీని ద్వారా వర్క్ అవుతుంది. ఇవన్నీ లింక్ చేసుకుంటూ. కంపారిటివ్ స్టడీస్ ఏంటి? ఇది అన్ని సబ్జెక్టులకి కూడా ఉపయోగపడుతుంది కంపారిటివ్ స్టడీస్ అనేది. ఎస్పెషల్లీ హిస్టరీకి. ఎందుకని అంటే, హిస్టరీలో మనం ఒకే మాదిరిగా ఉండేటువంటి సామ్రాజ్యాలను చూస్తూ ఉంటాం. కానీ చిన్న చిన్న డిఫరెన్సులతో. మోర్ ఆర్ లెస్ అన్ని చోట్ల యుద్ధాలు జరుగుతాయి. అందరూ వెల్‌ఫేర్ యాక్టివిటీస్ తీసుకొస్తారు. అందరూ కాయిన్‌లేస్తారు. అందరూ అన్నీ చేస్తారు. సాహిత్యానికి, అన్నిటికి, రిలీజియస్‌కి అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు.
కొన్ని సామ్రాజ్యాల్లో అయితే సేమ్ రిలీజియన్ కంటిన్యూ కూడా అవుతుంది. కొంతమంది హిందూయిజమే నడుస్తూ ఉంటుంది ఒక పీరియడ్ మొత్తం. మధ్యయుగాలు చూసుకుంటే శైవిజమే నడుస్తూ ఉంటుంది. అదే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూసుకుంటే ఒక 2, 3 సామ్రాజ్యాల బౌద్ధిజమే నడుస్తూ ఉంటుంది. సో, పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు. కానీ మీరిక్కడ కంపారిటివ్ స్టడీస్ అక్కడే మీరు కన్‌ఫ్యూజ్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. పెద్ద చేంజెస్ ఉండకపోవడం వల్ల ఇదే ఎలిమెంట్ నేను అక్కడ చదివాను, ఇక్కడ చదివాను. ఇదా ఆప్షను అనేటువంటి కన్‌ఫ్యూజన్ వస్తుంది. సో, అందుకోసమే కంపేర్ చేసుకోవాలి. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా మీరు ముందు వంశం, ముందు డైనాసిటీ ఏదైతే ముందు చదివిన కింగ్‌డమ్ ఉందో దాని తర్వాత వచ్చినటువంటి సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ముందు ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుని అదే వంశంలో తర్వాత వచ్చినటువంటి రాజుతో కూడా కంపేర్ చేస్తూ ఉండాలి. ఇతను ఇది చేశాడు, ఈ అంశాలు ఇతను తీసుకొచ్చాడు. దాని తర్వాత వచ్చిన అతను దాన్ని కంటిన్యూ చేశాడా? ఆపేసాడా? లేదా మార్పులేమన్నా చేశాడా? ఏమేం మార్పులొచ్చాయి? చేస్తే ఎలాంటి మార్పులొచ్చాయి? ఇలా కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను అశోకుడి టైంలో బుద్ధిజం ఉంది. సేమ్ ఒక పీక్స్‌లో ఉంది. తర్వాత మళ్ళీ కాస్త డిక్లైన్ అయింది. హర్షుడి టైంలో రైజ్‌లోకి వెళ్ళింది. సో, ఈ అశోకుడి టైంలోని కూడా బుద్ధిజానికి స్వర్ణయుగంగా చెప్పుకుంటాం మనం. మరి ఏంటి డిఫరెన్సెస్? ఎలాంటి ఫీచర్స్‌ని అశోకుడు తీసుకొచ్చాడు, బుద్ధిజం కోసం ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేశాడు, హర్షుడు ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేశాడు. ఇలా కంపేర్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా కంపేర్ చేయడం వల్ల ఏంటంటే కింద ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం అనేటువంటిది ఈజీ అవుతుంది. వీళ్ళు కాదు అనేటువంటిది అర్థమైపోతుందనమాట. ఈ టైంలో జరగలేదిది అని అర్థమైపోతుంది మీకు. ఈ మధ్యలో ఎవరినో వేరే రాజునిచ్చి బుద్ధిజం గురించి అడిగినా గాని మీరు ఎలిమినేట్ చేస్తారు. లేదు. అయితే ఈ పీరియడ్‌లో అవ్వాలి. లేదా ఈ పీరియడ్‌లో అవ్వాలి. ఈ మధ్యలో వీళ్ళంతాని. కాబట్టి వీళ్ళు కాదు అని అర్థమైపోతుంది. నెక్స్ట్ పాయింట్ హిస్టరీని ఎప్పుడన్నా సరే క్రోనాలజికల్ ఆర్డర్‌లో చదువుకోవాలి. హిస్టరీ అంటేనే గతం నుంచి నేటి వరకు ఉన్నటువంటి ఎప్పుడెప్పుడు ఎలా జరుగుతూ వచ్చింది అనేటువంటి సంఘటనల పరంపర. సో, కాబట్టి క్రోనాలజికల్ ఆర్డర్‌లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వ్యూగా చూసుకున్నట్లయితే మీరు ఇండెక్స్ పేజ్ గుర్తుపెట్టుకుంటే చాలు సింపుల్‌గా చెప్పాలంటే. అంటే ఇండస్ వ్యాలీ తర్వాత వేదిక్ ఏజ్ తర్వాత మహాజనపదాస్ తర్వాత మగధ, పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ ఇలా తర్వాత మెడివల్ హిస్టరీ. సో, ఏన్షియంట్ హిస్టరీలో మనకొచ్చేవి 4, 5 అంశాలు ఉంటాయి. కీ ఎలిమెంట్స్. మళ్ళీ వీటిలో ఒక్కొక్క చాప్టర్‌ని తీసుకుంటే ఆ చాప్టర్‌లో కూడా ఏ రాజు తర్వాత ఏ రాజు ఏంటి అనేటువంటిది ఒక ఫ్లో వేసుకోండి మీరు. ఫ్లో చార్ట్ టైప్. సో దట్ మీరు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఒక క్రోనలాజికల్ ఆర్డర్ మీ దగ్గర ఉంది అంటే కనుక మీకు కింద ఎగ్జాక్ట్ ఇయర్ తెలిసే పని లేదు. తెలియాల్సిన అవసరమే లేదు. ఇయర్‌తో సంబంధం లేదు. ఈజీగా క్రోనాలజీని బట్టి ఆ టైమ్ లైన్‌ని బట్టి మీరు ఆన్సర్ పెట్టేస్తారు. మిగతా ఎలిమినేట్ చేసుకొని మరీ పెట్టేస్తారనమాట. యాక్యురేట్ ఆన్సర్ పెడతారు. ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను ఈ ప్యాటర్న్స్ అన్ని ఇలాగే ఫాలో అయ్యి వేరే వాళ్ళు ఎవరో ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయట్లేదు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నా. ఇదే గ్రూప్ 2 ఎగ్జామ్‌లో ఏపీ హిస్టరీ పేపర్‌లో 75కి 73 మార్క్స్ స్కోర్ చేశాను నేను. సో, ఆ 2 కూడా ఏదో తప్పులు పెట్టి నాకు ఆన్సర్‌లు తెలియక కాదు. ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో కొంచెం అటు ఇటు షఫల్ అవుతా ఉంటాయి కాబట్టి పాప్ చేసినవి అలా పోయినాయే తప్పించి మిగతా అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాను. ఎందుకంటే నేను హిస్టరీని ఎప్పుడు ఇప్పుడు మీకు ఏవైతే పాయింట్స్ చెప్పానో ఇవన్నీ నేను పాటించేదాన్ని. ఇలాగే ఎగ్జాక్ట్‌గా నా క్లాస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని నేను ఫ్రెండ్స్‌తో డిస్కషన్ పెట్టేదాన్ననమాట హాస్టల్‌లో. భోజనం చేసేటప్పుడు ఈరోజు ఏం చెప్పారో తెలుసా? అరే! అశోకుడి టైంలో ఇలా జరిగిందంటే, అక్బర్ టైంలో ఇలా నేను చెప్పే స్టోరీల కోసం మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తా ఉండేవాళ్ళనమాట. లంచ్ టైంలో, డిన్నర్ టైంలో వినడం కోసం అని చెప్పేసి. ఈ ఒక్క సబ్జెక్టే కాదు. నేను తెలుగు లిటరేచర్, లింగ్విస్టిక్స్ చెప్పిన ఇప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉండేదాన్ని. షేర్ చేసుకుంటూ ఉండేదాన్ననమాట. ఇలా జరిగింది తెలుసా అని చెప్పేసి. ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే చెప్పేదాన్ని. వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. సమ్‌టైమ్స్ వాళ్ళు బోర్ ఫీల్ అయినా కూడా నేను చెప్పేయాలి. చెప్పడం వల్ల ఓకే. నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. అరే! వీళ్ళతో షేర్ చేసుకోవాలి అనే ఎంథూసియాజం ఉండేదనమాట. అది నాకు నిజంగానే హెల్ప్ చేసింది అన్ని సర్వీసులు తెచ్చుకోవడానికి. అండ్ వీటన్నిటితో పాటు ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్ అయితే ఇంకా బలంగా గుర్తుండాలి అంటే హిస్టరీ ఎంసీక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయాలి. ద మోర్ యూ సాల్వ్ ఎంసీక్యూస్ you will definitely succeed in any type of competitive exams, not only in the group 2. Any type of competitive exams ఆ పల్స్ కనుక మీరు పట్టుకుంటే టప ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసేస్తారు ఇదే నాలెడ్జ్‌తో. సో, రోజు ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. సో, దీనికోసమనే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో మీకు ప్రతిరోజు టెస్ట్‌లు.
365 డేస్ కూడా మన దగ్గర టెస్టులు నడుస్తూనే ఉంటాయన్నమాట. సో, మీకు ఒకేసారి ఏదో ఇంత పెద్ద బల్క్ మెటీరియల్ ఇచ్చేసి, బల్క్ స్కెడ్యూల్ ఇచ్చేసి, పెద్ద 100 మార్కుల పేపర్ ఇచ్చేసి, ఇలా మిమ్మల్ని ఎగ్జాస్ట్ చేసే పనులు మేము చెయ్యం. సో, ఏంటంటే సింపుల్‌గా టేక్ ఇట్ స్లోలీ. చిన్నగా స్కెడ్యూల్ స్టార్ట్ చేస్తాము. సో, ప్రతిరోజు కూడా ఈరోజు ఒక చాప్టర్ నుంచి, ఒక చాప్టర్ కొన్నిసార్లు పెద్ద చాప్టర్‌లనుకోండి, దాని పార్ట్స్ కింద కూడా ఇస్తామనమాట. సో, ఆ చాప్టర్‌లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా మీకు క్వెషన్స్ ఇస్తాం. అది కూడా హై స్టాండర్డ్‌తో ఉంటాయి మనవన్నీ. కొంచెం కష్టంగానే ఉంటాయి. టఫ్ పేపరే ఇస్తాం. సో దట్ మీరిక్కడ వీటిని టాకిల్ చేయగలిగితే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అనేది మీకు కేక్ వాక్ అయిపోద్ది. దీంతో పాటు అడిషనల్‌గా మీరు బయట ఎంసీక్యూ బుక్స్ దొరుకుతూ ఉంటాయి. అవి కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నన్నడిగితే నా పర్సనల్ ఒపీనియన్‌లో ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాసేసి, డైలీ టెస్ట్‌లు రాసేసి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసేస్తారో వాళ్ళు మేబీ సర్వీస్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకి రేపొద్దున ఎగ్జామినేషన్‌లో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ పెట్టినా గాని అక్కడ గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే తప్పులు చేస్తారో, మిస్టేక్స్ ఎక్కువొస్తాయో, వాళ్ళకి మిస్టేక్ చేసిన క్వెషన్స్ మాత్రం వాళ్ళ ఒరిజినల్ ఎగ్జామినేషన్‌లో తప్పు చెయ్యరు. ఎందుకంటే మిస్టేక్స్ అనేటువంటివి చేసిన తర్వాత మీరు దాన్ని ఎందుకు మిస్టేక్ అయింది? అరే! ఈ క్వెషన్ తప్పెందుకు పెట్టాను? ఎక్కడ తప్పయింది? అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ చెక్ చేసుకుంటారు కదా! సో, ఆ చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? బలంగా మళ్ళీ గుర్తుండిపోద్దనమాట. ఓకే. ఇది నేను తప్పు చేశాను. కాబట్టి దీని ఆన్సర్ ఇది అయింది అని చెప్పి గుర్తుండిపోతుంది. సో, మిస్టేక్స్ చెయ్యాలి అంటే ముందు మీరసలు టెస్ట్ రాయాలి కదా! సో, టెస్ట్ రాయండి. సెల్ఫ్ అసెస్‌మెంట్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనమాట. అండ్ హిస్టరీ సబ్జెక్ట్‌ని మీరు ఒక చాప్టర్ చదివిన తర్వాత కంప్లీట్ చేసేయాలి పుస్తకాలని పెట్టుకోకండి. ఒక పార్ట్ తీసుకోండి, చదవండి. చదివిన దాన్ని సేమ్ డే మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఎయిదర్ బుక్ క్లోజ్ చేసి రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం అన్నా చేయండి. లేదా బుక్ తీసి మొత్తం గూడా చదవండి. ఇవి హిస్టరీకి సంబంధించిన టిప్స్. కానీ వన్ మోర్ అడిషనల్ టిప్ వీటన్నిటితో పాటు నేను పర్సనల్‌గా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. సబ్జెక్ట్ గురించి కాదు. మెమరీ పవర్‌ని నిజంగా ట్రైన్ చేయాలి అనుకుంటే ఇన్ ఎనీ సబ్జెక్ట్ గురించి పక్కన పెట్టండి హిస్టరీ గురించి. మీ మెమరీని బాగా యాక్టివ్ మెమరీగా మార్చుకుంటూ ఎక్కువ ట్రైన్ చేయాలి అనుకుంటే కనుక ఏం చేస్తారంటే సింపుల్. బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసినవన్నీ కూడా ఒక క్రొనలాజికల్ ఆర్డర్‌లో, సేమ్ ఆర్డర్‌లో రీకలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరిలా చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అయిపోతుందనమాట మెమరీ. చాలా స్ట్రాంగ్ మెమరీ బిల్డ్ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అలా మార్నింగ్ చేసిందంటే లేచాను, బ్రష్ చేసుకున్నాను, ఏదో డైరీ రాసినట్టు అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కప్పుంది. ఇక్కడ పెట్టాను. పొద్దున్న చాయ్ తాగాను, కప్ అక్కడ పెట్టాను. ఇది గుర్తొస్తది. కానీ మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి ట్రై చేయాల్సిందేంటి? కప్పు పెట్టాను టేబుల్ మీద. రైట్ సైడ్ పెట్టానా? లెఫ్ట్ సైడ్ పెట్టానా? ఇది మీకు బిట్ సిల్లీగా అనిపించొచ్చు. బట్ ట్రస్ట్ మీ చాలా బాగా వర్క్ అవుతుంది. మీ మెమరీకి ఏ సరస్వతి లేహ్యాలు, బ్రాహ్మీలు ఏం అవసరం లేదు. ఐ ప్రాక్టీస్డ్ ఇట్ ఎ లాట్. నేను కూడా ఇలాంటి స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్‌తో చెప్తున్నా. నేను ఈవెన్ నా పిల్లలకైనా ఇదే చెప్తా కూడా. సో, ఇదెక్కడ పెట్టాను? తర్వాత నేను పలానా డ్రాయింగ్ ఏసాను. డ్రాయింగ్ ఏసిన తర్వాత బుక్ తీసుకెళ్ళి పలానా షెల్ఫ్‌లో పెట్టాను. అది ఎన్నో బుక్కు? మూడో బుక్కా? నాలుగో బుక్కా? దాని కింద ఎన్ని పెట్టాను? దాని పైన ఇంకోటేదన్నా పెట్టానా? ఇలా చిన్న అంశాలను కూడా గుర్తు చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి. ఇలా ఒక 30 డేస్ చేసి చూడండి. మీ మెమరీని మీరే నమ్మలేరు. అన్నీ గుర్తుంటాయి. ప్రతి చిన్న అంశం కూడా గుర్తుంటుందనమాట. సో దట్ మీకు చదివింది ప్రతీదీ కూడా డైరెక్ట్ యాక్టివ్ న్యూరాన్‌లోకెళ్ళి కూర్చుంటుంది. సో దట్ ఎనీ ఎగ్జామ్ యూ విల్ క్రాక్ ఈజీలీ. వెరీ ఈజీలీ. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలంటే కనుక కింద కామెంట్స్‌లో చెప్పండి. సో దట్ నాకు అర్థమవుతుంది నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి మన వాళ్ళ కోసం, మన స్టూడెంట్ కోసం అనేసి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.